స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 ఎక్సర్సైజ్ 4.5 గురించి నేర్చుకుంటున్నాం. మీకు బిఫోర్ 4 ఎక్సర్సైజెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియో లాస్ట్లో మీకు డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ చూడండి, డ్రా ద ఫాలోయింగ్. ఇక్కడ మీకు ఫస్ట్ వన్ స్క్వేర్ ఇచ్చారు. స్క్వేర్లో మీకు ఆల్రెడీ తెలుసు ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో స్క్వేర్కి మీకు ఎప్పుడు మెజర్మెంట్ ఇచ్చినా కానీ ఓన్లీ 1 మెజర్మెంటే ఇస్తారు. ఎందుకంటే బికాజ్ స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో 1 సైడ్ 5.1 సెంటీమీటర్స్ ఉంటే మిగిలిన 3 సైడ్స్ కూడా 5.1 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, అండ్ స్క్వేర్లో మీకు ఆల్ యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ ఉంటాయి. స్క్వేర్ అండ్ రెక్టాంగిల్లో మీకు ఆల్ యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ చూడండి గివెన్. సో మీకు ఏదైతే క్వశ్చన్లో ఇచ్చారో అది రాసుకోండి. ఇన్ ఏ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ ఆర్ రైట్ యాంగిల్స్. సో స్క్వేర్ ఇలా ఉందనుకుంటే ఈ స్క్వేర్లో ఆల్ సైడ్స్ వచ్చేసరికి ఈక్వల్గా ఉంటాయి. 5.1, 5.1, 5.1 అండ్ 5.1 అండ్ ఆల్ కూడా మీకు యాంగిల్స్ రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్స్ మీన్స్ 90 డిగ్రీస్. ఓకే, సో ఉన్న 4 యాంగిల్స్ మీకు 90 డిగ్రీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్ఈ, వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది ఫస్ట్ మనం బేస్ తీసుకోవాలి. అండ్ దీనికి నేమ్ ఇచ్చారు చూడండి, రీడ్, READ. ఓకే, సో మీరు రాసేటప్పుడు కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్డర్లోనే రావాలి. సో ఫస్ట్ మనం బేస్కి ఇద్దాము 5.1 సెంటీమీటర్స్. సో 5.1 సెంటీమీటర్స్ మీన్స్ 5 తర్వాత ఫస్ట్ లైన్. ఓకే, సో 5.1, 5 ఆఫ్టర్ ఫస్ట్ లైన్ వరకు మీరు డ్రా చేయాలి. ఓకే, సో దీనికి నేమ్ ఇచ్చేయండి RE 5.1 సెంటీమీటర్. నెక్స్ట్ ఆర్ దగ్గర మనం యాంగిల్ పెట్టాలి 90 డిగ్రీస్. సో ఫస్ట్ మీకు యాంగిల్ పెడితేనే మనం డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయగలం. సో 90 డిగ్రీస్ అంటే మీకు అప్పర్ స్కేల్ లోయర్ స్కేల్ రెండింటికి ఒకటే వస్తుంది. ఓకే, సో 90 డిగ్రీస్ పెట్టుకొని డ్రా చేయండి, ఒక రేని డ్రా చేయండి. నెక్స్ట్ సేమ్ ఈ దగ్గర కూడా మీకు 90 డిగ్రీస్ ఉంటుంది. సేమ్ 90 డిగ్రీస్ యాంగిల్ పెట్టుకొని ఒక రేని డ్రా చేయండి. ఓకే, సో ఇది డిఫాల్ట్గా మీరే గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్ అండ్ రెక్టాంగిల్లో మీకు యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటాయని. ఓకే, సో ఇది మీకు ఎప్పుడు క్వశ్చన్లో ఇవ్వరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిగిలిన పాయింట్స్ రావాలి కదా, DA. సో రేడియస్ ఉంది చూడండి 5.1, 5.1 సెంటీమీటర్స్. ఓకే, సో దాంతో మనం ఆర్క్స్ని డ్రా చేయాలి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మెజర్మెంట్ ఉంది కదా 5.1. సో కంపాస్ తీసుకొని మెజర్మెంట్ తీసుకోండి 5.1 సెంటీమీటర్స్. ఫస్ట్ ఆర్ దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఒక ఆర్క్ని డ్రా చేయండి. నెక్స్ట్ ఈ దగ్గర కూడా సేమ్ మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఒక ఆర్క్ని డ్రా చేయండి. అండ్ ఆర్క్ అండ్ ఈ లైన్ ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడ మీరు నేమ్స్ ఇచ్చేయండి. సో ఇక్కడ A అండ్ ఇట్ సైడ్ D అని నేమ్ ఇచ్చేయండి, జాయిన్ చేయండి, DAని జాయిన్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇది కూడా మీకు ఎగ్జాక్ట్గా 5.1 సెంటీమీటర్ ఉంటుంది. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ సేమ్ మనం ఇప్పుడు ఏదైతే చేసామో అది కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా ఉన్నాయి. వీడియో లాస్ట్లో మీకు డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ ప్రాబ్లం చూడండి. ఏ రాంబస్ హూజ్ డయాగ్నల్స్ ఆర్ 5.2 సెంటీమీటర్స్ అండ్ 6.4 సెంటీమీటర్స్ లాంగ్. ఆల్రెడీ ఎక్సర్సైజ్ 4.2లో థర్డ్ వన్ చేశారు, రాంబస్ బెండ్ అని. ఓకే, సేమ్ అదే మోడల్ ఉంటుంది. సో ఇక్కడ డయాగ్నల్స్ అని చెప్తున్నారు, 2 డయాగ్నల్స్. సో రాంబస్ ఇలా ఉంటుంది కదా, దీనికి నేను నేమ్ ABCD అని తీసుకున్నాను. ఓకే, వాళ్ళు ఇక్కడ పర్టికులర్గా మీకు నేమ్ అనేది మెన్షన్ చేయలేదు. సో నేను ABCD అని తీసుకున్నాను. అండ్ ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. సో నేను BD డయాగ్నల్కి 5.2 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అండ్ AC డయాగ్నల్ అంటే ఇక్కడ నుంచి ఈ డయాగ్నల్ 6.4 సెంటీమీటర్స్ అని తీసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం బేస్ గీయాలి అంటే ఈ BD డ్రా చేయాలి. BD నేను 5.2 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఓకే, సో 5.2 సెంటీమీటర్ 5 తర్వాత సెకండ్ లైన్ వరకు డ్రా చేయాలి.
ఓకే, సో దీనికి నేమ్ ఇచ్చేయండి BD. సో ఇది రేడియస్ 5.2 సెంటీమీటర్స్. నెక్స్ట్ మీరు కంపాస్ తీసుకొని BD హాఫ్ కంటే ఎక్కువ రేడియస్. ఓకే, సో హాఫ్ కంటే మనం రేడియస్ ఎక్కువ తీసుకొని పర్పెండిక్యులర్ లైన్స్ని డ్రా చేయాలి. ఓకే, సో BDకి పర్పెండిక్యులర్ లైన్స్ని మనం డ్రా చేయాలి. సో రేడియస్ వచ్చేసరికి BD ఎంతైతే రేడియస్ ఉందో దాంట్లో మనం హాఫ్ కంటే ఎక్కువ తీసుకోవాలి. సపోజ్ 5.2లో హాఫ్ అంటే మీకు 2.6 వరకు వస్తుంది. ఓకే, అంటే 2.6 అయిపో తీసుకోవాలి. మినిమం మీరు 4 సెంటీమీటర్స్ ఆ 3.5 తీసుకోండి. ఓకే, సో మీరు ఎగ్జాక్ట్గా తీసుకోవాలి అనుకుంటే. సో D దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఆర్క్స్ని డ్రా చేయండి. సో అప్ అండ్ డౌన్ డ్రా చేయండి. నెక్స్ట్ సేమ్ రేడియస్ B దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని సో ఇక్కడ అప్ అండ్ డౌన్ డ్రా చేయండి. సో ప్రీవియస్ గీసిన ఆర్క్స్కి కంపల్సరీ టచ్ అవ్వాలి. ఓకే, సో ఈ 2 ఆర్క్స్ ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడి నుంచి మీరు పర్పెండిక్యులర్ లైన్ గీయండి. ఓకే, సో ఈ BD లైన్ ఈ పర్పెండిక్యులర్ లైన్ ఎక్కడైతే టచ్ చేసిందో దీనికి O అని నేమ్ ఇవ్వండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రేడియస్ 6.4, AC 6.4. సో 6.4 రేడియస్ తీసుకొని మీరు ఆర్క్స్ని డ్రా చేయకూడదు. దీన్ని హాఫ్కి మనం కట్ చేయాలి, అంటే బై 2 చేయాలి. AC 6.4 దీన్ని బై 2 చేయండి. 2 1s 2 3s 6 2 2s 4. సో మిడిల్లో పాయింట్ ఉంది కదా, పాయింట్ అంటే మనం 3.2 సెంటీమీటర్స్ తీసుకోవాలి ఇప్పుడు. ఓకే, సో స్కేల్ తీసుకొని 3.2 సెంటీమీటర్స్ లైన్ ఒకటి డ్రా చేయండి. సో 3.2 అంటే 3 తర్వాత సెకండ్ లైన్. ఓకే, సో కంపాస్ తీసుకోండి, కంపాస్ తీసుకొని డ్రా చేయండి. సో కంపాస్ తీసుకొని రేడియస్ తీసుకోండి. సేమ్ మీరు ఫస్ట్ ఇప్పుడు O దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఈ పర్పెండిక్యులర్ లైన్ మీద మీరు ఆర్క్స్ని డ్రా చేయాలి. ఓకే, ఓకే, సో ఈ పర్పెండిక్యులర్ లైన్ మీద ఇప్పుడు మీరు గీసిన ఆర్క్ ఎక్కడైతే మీట్ అయిందో దాని ఏమి A ఇచ్చేయండి. సేమ్ మీరు టాప్ కదా, బాటమ్ కూడా డ్రా చేయండి. ఓకే, సో ఈ లైన్ టచ్ అయ్యింది. ఓకే, సో దీనికి నేమ్ C అని ఇచ్చేయండి. జాయిన్ చేయండి AB, నెక్స్ట్ AD, DC, BC. ఓకే, సో ఈ పర్పెండిక్యులర్ లైన్ మెజర్మెంట్ రాసుకోండి 6.4 సెంటీమీటర్స్. ఓకే, therefore so the required rhombus is constructed. దీనికి కూడా మీకు కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఉన్నాయి, వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సో థర్డ్ వన్ కూడా మనం రెక్టాంగిల్ని డ్రా చేయాలి. ఎడ్జసెంట్ సైడ్స్ ఇచ్చారు. ఎడ్జసెంట్ అంటే పక్కన ఉన్న సైడ్స్. సో రెక్టాంగిల్లో మీకు లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంటుంది. ఓకే, సో ఇది అండ్ ఇది, ఇవి అడ్జసెంట్ సైడ్స్ అవుతాయి. సో లెంత్ 5 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 4 సెంటీమీటర్స్. సో ఇక్కడ నేను చూడండి, గివెన్ రెక్టాంగిల్ లెంత్ అండ్ బ్రెడ్త్ 5 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. సో దీనికి కూడా నేను నేమ్ వచ్చేసరికి ABCDనే ఇచ్చాను. సో రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ సైడ్ 5 సెంటీమీటర్స్ ఉంటే దీనికి ఆపోజిట్లో ఉన్నది కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ సైడ్ 4 సెంటీమీటర్స్ ఉంటే దీనికి ఆపోజిట్లో ఉన్నది కూడా 4 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ వీ నో రెక్టాంగిల్లో మీకు ఆల్ యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ ఉంటాయి. ఇక్కడ 4 యాంగిల్స్ ఉన్నాయి కదా, 4 యాంగిల్స్ కూడా మీకు 90 డిగ్రీస్ ఉంటాయి. ఓకే, స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా మీకు ఆల్ యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫస్ట్ AB 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. AB 5 సెంటీమీటర్స్. సో దీనికి నేమ్ ఇచ్చేయండి AB 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రొట్రాక్టర్ తీసుకొని A దగ్గర యాంగిల్ 90 డిగ్రీస్ పెట్టండి. సో మీకు 90 డిగ్రీస్ రెండింటికి మిడిల్లో వస్తుంది, అప్పర్ స్కేల్ అయినా లోయర్ స్కేల్ అయినా. నెక్స్ట్ జాయిన్ చేయండి ఈ A అండ్ ఇప్పుడు మీరు పెట్టిన 90 డిగ్రీస్ యాంగిల్ రెండింటిని జాయిన్ చేయండి.
నెక్స్ట్ బి దగ్గర కూడా యాంగిల్ పెట్టండి. ఓకే, సో ఇక్కడ సేమ్ పాయింట్ పెట్టుకొని జాయిన్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, బి నుంచి సి వరకు మీకు 4 సెంటీమీటర్స్ అన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆర్క్ గీయాలి 4 సెంటీమీటర్స్తో. ఓకే, సో స్కేల్ తీసుకొని రేడియస్ తీసుకోండి కంపాస్తో 4 సెంటీమీటర్స్. ఓకే, సో 4 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని బి నుంచి సికి మీరు ఆర్క్ గీయండి. నెక్స్ట్ మీకు ఇట్ సైడ్ ఏడి కూడా 4 సెంటీమీటర్సే కాబట్టి సేమ్ ఇక్కడ కూడా ఏ దగ్గర మీరు సేమ్ రేడియస్ 4 సెంటీమీటర్స్తోనే ఒక ఆర్క్ని డ్రా చేయండి. ఇప్పుడు ఈ లైన్ అండ్ ఆర్క్ ఎక్కడైతే మీట్ అయ్యాయో ఇక్కడ సి అని నేమ్ ఇవ్వండి, ఇక్కడ డి అని నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ సిడిని జాయిన్ చేయండి. ఓకే, సో ఇక్కడ మెషర్మెంట్ రాసుకోండి 4 సెంటీమీటర్స్. ఇట్ సైడ్ కూడా మన మార్క్ 4 సెంటీమీటర్స్కి డ్రా చేసాము, ఇక్కడ 5 సెంటీమీటర్స్. ఓకే, సో దట్స్ ఇట్. ఈ థర్డ్ ప్రాబ్లం కూడా కన్స్ట్రక్షన్ స్టెప్స్ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఓకే అనే పారాగ్రామ్ని మీరు డ్రా చేయాలి. ఇక్కడ మీకు 2 సైడ్స్ ఇచ్చారు అండ్ ఈజ్ ఇట్ యూనిక్, ఇది యూనిక్కా అని అడుగుతున్నారు. సో చూడండి, పారాగ్రామ్ అనేది మీకు ఇలా ఉంటుంది, ఓకే ఏవై పారాగ్రామ్. అండ్ వీ నో దట్ ఆల్రెడీ పారాగ్రామ్లో మీకు ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఓకే 5.5 సెంటీమీటర్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, కేఏ కూడా 4.2 సెంటీమీటర్స్ అని వాళ్ళు ఇచ్చారు. సో వీటికి ఆపోజిట్లో ఉన్న సైడ్స్ కూడా మీకు సేమ్ మెషర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, దిస్ పారాగ్రామ్ ఈజ్ నాట్ యూనిక్ బికాస్ దేర్ ఆర్ 4 మెజర్మెంట్ ఓన్లీ. ఈ పారాగ్రామ్ అయితే యూనిక్ అనేది కాదు. ఎందుకు కాదు అంటే ఇందులో మీకు 4 మెజర్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఇంకొక మెజర్మెంట్ ఉంటేనే మనం కన్స్ట్రక్ట్ చేయగలుగుతాము. ఓకే, సో అదే డయాగ్నల్ లైన్ అయితే మీరు తీసుకోకూడదు. డయాగ్నల్ అంటే ఇలా తీసుకొని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి రాదు. సో యాంగిల్ అనేది తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఎజ్యూమ్ యాంగిల్ ఎట్ ఓ అండ్ కే. ఓ దగ్గర కే దగ్గర మనం యాంగిల్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, హియర్ ఓ అండ్ కే ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. సో డయాగ్రామ్లో చూశారు కదా, ఓ అండ్ కే వచ్చేసరికి అడ్జసెంట్ యాంగిల్స్. అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉండే యాంగిల్స్. ఓకే, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ మీన్స్ ఏవైనా కానీ 2 పక్క పక్కన ఉన్న యాంగిల్స్ని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అవుతాయి. సో ఓ అండ్ కే 2 అడ్జసెంట్ యాంగిల్స్, ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అవుతుంది. ఎజ్యూమ్ యాంగిల్ ఓ ఈక్వల్ టు 60 degrees. ఈ యాంగిల్ ఓ 60 degrees అనేది మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సో 60 degrees ఎందుకు తీసుకోవాలి, 90 degrees తీసుకోకూడదా అంటే అది 90 degrees తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా మీరు 90 degrees తీసుకుంటే మీకు అది కన్ఫర్మ్గా రెక్టాంగిల్ వస్తుంది. ఓకే, సో 90 తీసుకోవద్దు, మీరు 90 బిలో తీసుకోవచ్చు. బట్ 60 ఎందుకు తీసుకున్నామంటే రౌండ్ ఫిగర్ ఉంటే మీకు కన్స్ట్రక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని మనం 60 తీసుకున్నాము. సో ఈ ఫార్ములాలో మనం యాంగిల్ ఓ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్ కే వాల్యూ వస్తుంది. సో యాంగిల్ కే వాల్యూ 120 degrees. అంటే ఇక్కడ మనం యాంగిల్స్ వచ్చేసరికి ఇది 60 degrees అని తీసుకుంటున్నాం, ఇది 120 degrees తీసుకుంటున్నాం. సో మనం ఉన్న 4 మెజర్మెంట్స్ ఓన్లీ 4 సైడ్స్తోనే మనం కన్స్ట్రక్ట్ చేయలేము కాబట్టి సో యాంగిల్స్ అనేవి ఇక్కడ మనం ఎస్యూమ్ చేసుకుంటున్నాం. సో ఒక యాంగిల్ 60 degrees ఉంటే అడ్జసెంట్ యాంగిల్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ యాంగిల్ వచ్చేసరికి 120 degrees ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ డౌన్లో ఓకేనే డ్రా చేయండి. ఓకే మెజర్మెంట్ మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు 5.5 సెంటీమీటర్స్. ఓకే, సో 5.5 సెంటీమీటర్స్ మీన్స్ 5కి 6 మిడిల్లో 5th లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది. ఇది 5.5 సెంటీమీటర్స్. ఓకే ఓకే, నెక్స్ట్ ఓ దగ్గర యాంగిల్ మనం ఎస్యూమ్ చేసుకున్నాం కదా 60 degrees అని, సో అది పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ లైన్ వచ్చేసరికి పెన్సిల్ లైన్ని కవర్ చేయాలి అండ్ ఈ పాయింట్ ఓ దగ్గర ఉండాలి. ఓకే,
సో 60 degrees. సో చూడండి పెన్సిల్ లైన్ మీకు ఇటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ 0 లోయర్ స్కేల్లో వచ్చింది. సో లోయర్ స్కేల్లో మనం 60 degrees పెట్టుకోవాలి. సో ఇప్పుడు పెట్టుకున్న పాయింట్ అండ్ ఇవో రెండింటిని జాయిన్ చేయండి. నెక్స్ట్ కే దగ్గర యాంగిల్ పెట్టాలి. కే దగ్గర యాంగిల్ 120 degrees. సో ఇప్పుడు మీకు పెన్సిల్ లైన్ లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ 0 మీకు అప్పర్ స్కేల్లో ఉంది. సో అప్పర్ స్కేల్లో 120 ఇక్కడ వస్తుంది. ఓకే, సో పాయింట్ పెట్టుకొని కే అండ్ ఈ పాయింట్ని జాయిన్ చేయండి. జాయిన్ కే అండ్ పాయింట్. ఓకే, సో ఇక్కడ మీకు యాంగిల్ 120 degrees వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కే నుంచి ఇటు సైడ్ ఏ వస్తుంది కదా, కేఏ మెజర్మెంట్ వాళ్ళు ఇచ్చారు 4.2 centimeters. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఓ అండ్ వై. ఓకే, సో ఇది కూడా మీకు మెజర్మెంట్ 4.2 centimeters. సో స్కేల్ తీసుకొని 4.2 centimeters మెజర్మెంట్ తీసుకోండి. 4.2 మీన్స్ 4 ఆఫ్టర్ సెకండ్ పాయింట్ వరకు డ్రా చేయాలి. ఓకే, ఏ దగ్గర మీరు మెటాలిక్ పాయింట్ పెట్టుకొని ఈ ఆల్రెడీ గీసిన లైన్ మీద ఒక ఆర్క్ని డ్రా చేయండి. ఇటు సైడ్ కూడా మీకు సేమ్ మెజర్మెంట్ కదా, సేమ్ మెజర్మెంట్తో ఇటు సైడ్ కూడా ఒక ఆర్క్ని డ్రా చేయండి. సో ఈ 2 ఆర్క్స్ ఎక్కడైతే మీట్ అయ్యాయో వీటికి నేమ్స్ ఇవ్వండి. ఓకే, ఏ, వై. సో జాయిన్ చేయండి, ఏ అండ్ వైని జాయిన్ చేయండి. మీకు ఈ మెజర్మెంట్ కూడా ఎగ్జాక్ట్గా 5.5 centimeters ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది. ఓకే, సో దట్స్ ఇట్. మీకు ఈ ప్రాబ్లమ్ కూడా కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఇప్పుడు ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.